వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నగరంలో బోనాల సందడి షురూ అయింది. ఈరోజు జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా బోనాల సందడి అనేది మొదలు కానున్నది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం గోల్కొండ కోట దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం బోనాలతో మొత్తం కూడా ఎంత బాగుందో. మొత్తం కూడా బోనాన్ని ఎంతో అందంగా అలంకరించి అమ్మవారికి నైవేద్యం వండారు. ఈరోజు కుమ్మరి సంఘం నుంచి ఇవన్నీ కూడా బోనాలను తయారు చేశారు. వీళ్ళ ఆనవాయితీగా మొదట నజర్ బోనం సమర్పించాక కుమ్మరి సంఘం తరపు నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. మొత్తం ఎంత అందంగా ఆ కుండను తయారు చేశారో చూసుకోవచ్చు. వాళ్ళ ఆనవాయితీగా కొన్నేళ్ల నుండి ఇది తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల సమర్పణ అనేది జరగనున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది వచ్చారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించాకే మొత్తం కూడా నగర వ్యాప్తంగా మొదలుకోవడంతో ఇక్కడ అంగరంగ వైభవంగా కాసేపట్లో ప్రభుత్వం తరపు నుండి మంత్రులు కూడా ఇక్కడ బోనాల సమర్పణ అనేది జరగనున్నది. మొత్తం ఒక అంగరంగ వైభవంగా బోనాల పండుగ కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చి వాళ్ళు ఎంత అందంగా తయారయ్యారో అంతే అందంగా అమ్మవారి కుండలను కూడా తయారు చేసి బోనాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించిన దాదాపు 400 మెట్లు ఉంటాయి. 400 మెట్లను వాళ్ళు ఎక్కుతూ కూడా మొత్తం కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళు వెళ్ళనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా అలంకరించారో కుండల్ని కావచ్చు, బోనాలను కావచ్చు, వీటన్నిటిని కూడా మొత్తం మీద కన్నుల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళని కూడా చూస్తున్నారు. మొత్తం మీద మరీ కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకసారి కుమార్ సంఘ వాళ్ళు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలా చేశారు బోనం? ఏంటి బోనం? చాలా బాగా చేశాము. ఇప్పుడు అందరం కలిసి తీసుకొని అమ్మవారికి ఎక్కిచ్చేసి వస్తాము బోనాలు. ఇప్పుడు మా కుమ్మరి మహిళలు అందరూ వచ్చి అందరం హ్యాపీగా తీసుకొచ్చి అమ్మవారికి ప్రతి సంవత్సరం కుమ్మరి సంఘం నుండి ఒకవైపు నజర్ బోనం తర్వాత మీరు సమర్పిస్తుంటారు. ఈ అవకాశం రావడానికి ఏ విధంగా చూస్తుంటారు? మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే తొలి బోనం మా కుమ్మరి వాళ్ళదే ఎక్కుతున్నది కదా, దానికి చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంటున్నాము. అలాగే మేము అందరం సంతోషంగా వచ్చి ఇక్కడ అందరము ఇంట్లో అన్ని పనులు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని వచ్చి అమ్మవారికి బోనం తీసుకెళ్ళి ఎక్కించి తీసుకొని వస్తాం. నైవేద్యంగా ఏమేమి పెడుతుంటారు అమ్మవారికి? అమ్మవారికి పచ్చన్నం, తోటకూర, పలుచు పులుసు, పెరుగు ఇవన్నీ అమ్మవారికి ఎక్కుతుంది. అన్నీ అందులో తీసుకొని వస్తాం. అంటే ఇంటి దగ్గర వండుకొని ఇక్కడ తీసుకొస్తారు? ఇంటి దగ్గర ఇక్కడ అంటే కొంచెం వీలు కాదు కదా, ఇంటి దగ్గర అన్నం తీసుకొని అన్ని ఏమేమి కావాలో వస్తువులు అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసుకొని అమ్మవారికి తీసుకొని వెళ్ళేసి వస్తాం. అంటే మెట్లు ఎక్కేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది? ఎందుకంటే 400 పైగా మెట్లు ఉంటాయి. బోనం ఎత్తుకొని దట్టు లేదు, అమ్మవారిది మహిమ. ఎవరైతే బోనం ఎత్తుకొని నడుస్తారో వాళ్ళకి ఎలాంటి నొప్పులు రాదు. నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే నొప్పులు, మోకాల నొప్పులు అని అంటారు. కానీ మేము బోనం ఎత్తుకొని వెళ్తే మాకైతే ఏది నొప్పి అని అనిపించదు, హ్యాపీగా అనిపిస్తుంది. అదంతా అమ్మవారి శక్తి అని అనుకుంటాం మేము. అంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ కొద్దిగా అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో అమ్మవారికి బోనం సమర్పించడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీ సంఘం తరపు నుంచి ఇస్తారు. సంతోషంగా ఉందండి. మా కుమ్మరి వాళ్ళ తొలి బోనం అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడైనా వచ్చారా? చాలా సార్లు వచ్చాను. సో ఎప్పుడైనా ఇబ్బంది అయ్యేదా? ఏమి ఇబ్బంది లేదు. అమ్మవారి మహిమ అంతే. కోరికలు కూడా తీరుతాయా? తీరుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బోనం సమర్పించాక ఇంటికి వెళ్తారా? ఇక్కడ ఉండి వండుకొని తింటారా? ఇంటికి వెళ్తారా? మళ్ళీ నెక్స్ట్ వారం కూడా వస్తారా? ఇది ఒకటే వారం రావాలనుకుంటే ఇక అందరం ఫ్యామిలీతో వస్తాం. ఇప్పుడేమో సంఘం వాళ్ళం వచ్చేసాం. మొత్తం ఎన్ని బోనాలు ఉంటాయి? 116. మొత్తం తెలిసిన వాళ్ళేనా? తెలిసిన వాళ్ళే. ఎవ్రీ ఇయర్ మీరేనా? అంటే చేసేది లేకుండా మారుతూ ఉంటారా? మేమే చేస్తాం. కుమ్మరి వాళ్ళదే తొలి బోనం. అమ్మవారికి మొదటి బోనము మీ సంఘం నుంచి తర్పించడం ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. కుమ్మరి వాళ్ళదే బోనం ఎక్కుతుంది. బాగా అనిపిస్తుంది. బోనం ఎందుకు పెడతారు అమ్మవారికి? ఎందుకు పెడుతుంది? పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో సంతోషము ఆమెకు
ఆమెకి ఆషాఢం వచ్చిందంటే అమ్మవారికి సంతోషం పెడుతుంది. అంతా బాగా మంచిగా జరుగుతుంది. బాగుంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగుంది, అన్నీ బాగుంది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కుమ్మరి సంఘం తరపున అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. దాదాపు 116 బోనాలను తయారు చేసి ఇంటి దగ్గరనే వాటిని వండుకొని వచ్చి ఇక్కడ వాటిని పేర్చి పూజించి అనంతరం అమ్మవారికి తీసుకెళ్ళనున్నారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అన్ని మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత అందంగా. ఒకవైపు వేపాకులు పెడుతూ మొత్తం అమ్మవారి రూపం ఉట్టి పడిగేలా కుండ పైన మొత్తం కూడా వాళ్ళు చేశారు. ఒకవైపు ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారి రూపం. ఈ విధంగా మొత్తం మీద ఈ రోజు నుంచి ఆషాఢ మాస బోనాలు షురూ కారున్నాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ రోజు జరగనున్నాయి. ఇక్కడ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాకే నగరంలో స్టార్ట్ అయితే ఈ కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. మొదటగా అక్కడ అనంతచారి ఇంటి దగ్గర నుండి నజర్ బోనం సమర్పిస్తారు. తర్వాత జరగనున్నది. ఒకసారి వీళ్ళతో కూడా ఎక్కడ నుండి వచ్చారు? చిన్న చింతకుంట. అవునా, బోనం ఎత్తుకుంటారా? అవును. అవునా, ఇబ్బంది అవుతుందా ఎట్లా బోనం ఎత్తుకుంటే? ఏం లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగానా? సో ఏమేమి వండుకొని వచ్చారు అమ్మవారికి? ఏమేమి తెచ్చారు బోనంలో? సో చూసుకోవచ్చు, మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే ఇటు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఒకవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా గతంలో జరిగినటువంటి ఏవైతే లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ ఈసారి అంగరంగ వైభవంగా జరిపేందుకు కూడా మొత్తం సర్వం సిద్ధమయ్యాయి. మొత్తం మీద ఒకవైపు కుమ్మరి సంఘం నుంచి కూడా ఇప్పటికే బోనాల సమర్పణ అనేది మరి కాసేపట్లో అయితే జరగనుంది. కెన్ విజయ్తో కలిసి శిల్ప హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.